జిల్లా నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన వానిపల్లి శ్రీనివాసరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, ఇక మన్సూబాబాద్ ఎంఈ రెడ్డి గార్డెన్స్ లోని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా మాజీ అధ్యక్షులు సామా రంగారెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి, అదేవిధంగా శతజయంతి ఉత్సవాలు మరియు భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా నూతన అధ్యక్షులు శ్రీ వానిమల్లి శ్రీనివాసరెడ్డి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపిన గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం మహేశ్వర్ రెడ్డి, ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్, పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, అదేవిధంగా ఏబిఎన్ రెడ్డిల అంజురెడ్డి, రాష్ట్ర నాయకులు, బీజేపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. దీపం గుర్తు జాదుతోని కొబ్బరి పీటలు దంచి దీపం గుర్తులు నేను వేసుకుంటా పోతా ఉంటే పొద్దులు లేచి మాకు చాక్లెట్ ఇస్తుండే తెలుగా. ఆ చాక్లెట్ గురించి ఆ పని చేసినాం. అయితే ఆ దీపం గుర్తు ఏంటి అది అని మనం చూస్తే అది జన్సత్కి సంబంధించినటువంటి చిహ్నం. మళ్ళా స్కూల్ నుండి వచ్చినాక ఇవాళ రేపు జిహెచ్ఎంసీ మీద ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా. భారతీయ జనతా పార్టీ దాన్ని ఆపడమే సత్తలేదు. ఇంతమంది పెద్దలందరూ కూడా చెప్పిండ్రు, నేను కూడా 2 నిమిషాలు ముగిస్తా. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడగొట్టిన ప్రజలు. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడగొట్టిన. కానీ ఆయన ప్రజాక్షేత్రంలో పతనం కావడానికి 9.5-10 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి పతనం కావడానికి 9 నెలలు మాత్రమే పట్టింది, 10 నెలలు మాత్రమే పట్టింది. అందరూ అనుకునే మాట ఇప్పుడు అందరు చెప్పారు, మళ్ళీ నేను చెప్తున్నా. అందరు చెప్తున్నారు, మళ్ళీ నేను చెప్తున్నా. వాళ్ళని చూసినాం 10 ఏళ్ళు, వీళ్ళని చూసినాం. అంతకుముందు చూసినాం. కాంగ్రెస్ అంటేనే ఒక బోఫర్ స్కామ్, కాంగ్రెస్ అంటేనే ఒక కోల్ స్కామ్, కాంగ్రెస్ అంటేనే 2G స్కామ్, కాంగ్రెస్ అంటేనే సొంత మంత్రులే జైళ్లకు పోయినటువంటి చరిత్ర ఈ దేశంలో ఏమైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. యూపీఏ సర్కారు వాళ్ళ గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. నిన్న ఎక్కడో రాహుల్ గాంధీ అనుకుంటా బీఆర్ అంటాడు, మమ్మల్ని గెలిపించండి. ఏం గెలిపిస్తారు బిడ్డ? మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేశావు తెలంగాణలో? గెలిపిస్తే ఏం చేస్తున్నావు హిమాచల్ ప్రదేశ్లో? గెలిపిస్తే ఏం చేస్తున్నావు కర్ణాటకలో? ఇవాళ ఇంతమంది కార్లో వస్తుంటే ఒక ఫోన్ కొట్టానా అంటూ ఎవరికి కొట్టాలంటే రామకృష్ణరావు కొట్టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటారు. ఏంటి అంటే రిటైర్డ్ అయ్యాడు, బిడ్డ పెళ్ళి ఉంది.